గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మనము ఇప్పటి వరకు చాలా బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడుకున్నాం. అందులో భాగంగానే మహిళలకి ఇంట్లో ఉండే వస్తువులతో అలాగే తక్కువ పెట్టుబడితో ఎక్కువగా లాభాలు వచ్చే బిజినెస్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇంత చిన్న వ్యాపారం చేసి కూడా లాభాలు సంపాదించుకోవచ్చా అన్న ప్రశ్న చాలా మందికి ఉంది. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్పొచ్చు అంటారు? ఎలా మనం ప్రూవ్ చేయొచ్చు అంటారు దీంట్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు అని? ఎగ్జాక్ట్లీ సిరి గారు, చాలా పెద్ద ఎగ్జాంపుల్. అంటే చిన్న స్థాయిలోనే మనము పెట్టుబడి పెట్టి ఎక్కడికో వెళ్ళొచ్చు అనేది తరచుగా మనము డిస్కస్ చేస్తుంటాము అండ్ ఐడియాస్ కూడా షేర్ చేస్తుంటాము. క్లయింట్స్ వస్తుంటారు. సో దిస్ ప్రాసెస్ ఈజ్ రెగ్యులర్లీ గోయింగ్ ఆన్ అనమాట. ఇప్పుడు ఒక చిన్న పెట్టుబడి పెట్టి ఒక పెద్ద స్థాయిలో సక్సెస్ అయిన వారు ఉన్నారు మనతో పాటు. ఆ లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఎ ట్రైనర్గా మనలాంటి వాళ్ళు తెలుస్తూ ఉంటాం ప్రజలకి. కానీ తెర పైన కాదు, తెర వెనకాల కూడా చాలామంది నిస్వార్థంగా తన బిజినెస్ ఐడియాస్ని షేర్ చేస్తూ, తర్వాత వచ్చేసి కొన్ని కౌన్సిలింగ్స్ ఇస్తూ, మహిళలకి ప్రోత్సహిస్తూ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకి కూడా సుమన్ టీవీ ప్రత్యేకంగా, ఎందుకంటే మహిళల శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా కోరుతుంది. కాబట్టి సుమన్ టీవీ ఎక్కడున్నా సరే ఇలాంటి వాళ్ళని గుర్తిస్తుంది. సో అలా గుర్తించిన ఒక మహిళ లక్ష్మి గారు. సో షీఈస్ అ వెరీ గ్రేట్ ఆంటర్ప్రెన్యూర్ సిరి గారు. చిన్న అంటే తన లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్, కొన్ని సంఘటనలతో తను చిన్నగా వ్యాపారం మొదలెట్టారు. ఇప్పుడు ఒక పెద్ద స్థాయికి వెళ్ళి చాలామందికి సపోర్ట్ చేస్తూ అండ్ ఉమెన్స్కి, అంటే ఎవరైతే చుట్టుపక్కల ఉంటారో వాళ్ళ కౌన్సిలింగ్స్ ఇస్తూ నిస్వార్థంగా తన టైంని కేటాయిస్తూ తను ప్రోత్సహిస్తున్నారు అండ్ బిజినెస్ సొల్యూషన్స్ కూడా ఇస్తుంటారనమాట. సో మిమ్మల్ని పరిచయం చేస్తాను సిరి గారు. లక్ష్మి గారు. ఓకే, నమస్తే అండి. నమస్తే సార్. సో మీ గురించి జవరియా గారు చాలా, అంటే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకన్నా ముందే వీళ్ళని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి నేను బిజినెస్ ఐడియాస్ ఇస్తున్నాను అని మరి ఎన్నో వీడియోస్లో ఎన్నో మంచి మంచి బిజినెస్ ఐడియాస్ వాళ్ళు ఎస్పెషల్లీ జవరియా గారిని ఇన్స్పైర్ తీసుకొని కూడా చాలామంది కూడా ఇప్పుడు చిన్న చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ అందులో కూడా మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి ఎంత మంచిగా బిజినెస్ మొదలు పెడుతున్నారు. కాబట్టి అసలు ఏ రకంగా స్టార్ట్ చేశారండి? ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశారు మీ బిజినెస్ని? ఒక 30,000తో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. ఓన్లీ 30,000తో ఇప్పుడు దాదాపు 30 నుంచి 40 లక్షల వరకు షాప్ డెవలప్ అయింది. ఓకే. సో ఒక్కొక్క స్టెప్ ఎక్స్పీరియన్స్తో ముందుకెళ్ళాను. సో బట్ దీంట్లో ఏంటంటే ముఖ్యంగా చాలామంది మహిళలు ఏంటంటే ఎక్కడ మనం పెట్టుబడి పెట్టాము, ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాము, ఎక్కడ ఎలా సక్సెస్ అవ్వట్లేదు అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. బట్ పెట్టుబడి పెట్టిన ఒక 2 లక్షలతో మనం ఎప్పుడైతే పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేస్తామో ఆ పెట్టుబడి పెట్టినప్పుడు స్టాక్ అనేది డెడ్ అవ్వకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్లో ఓకే, మనం ఒకేసారి లాట్ ఆఫ్ మాల్ తీసుకొని 5 lakhs పెట్టుబడి పెట్టకూడదు. మహిళలు చేసేది ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయగానే నా దగ్గర డబ్బు ఉంది, నేను పెట్టుబడి పెట్టాను, నా బిజినెస్ నడవట్లేదు అని ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళకు నేను ఒక ఉదాహరణగా చెప్తాను. సో ఒక 1,00,000 రూపాయలు మాల్ పెట్టాము అని అంటే దాంట్లో ఒక 2 షాపులు 3 షాపులలో తిరిగి మనం సెలెక్షన్గా ఒక 1 వీక్లో ఆ స్టాక్ అనేది తెచ్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుబడి ఒకేసారి లాట్ ఆఫ్ పెట్టకూడదు. ఫస్ట్ మహిళలు చేసేది, ఇంట్లో ఉన్న వ్యాపారస్తులు కానీ షాప్లో వాళ్ళు కానీ. సో 1 వీక్లో మార్కెట్లోకి కొత్త మాల్ వచ్చేస్తుంది, కొత్త స్టాక్ వచ్చేస్తుంది. కొత్త స్టాక్ వచ్చినప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే, ఓ ఈ స్టాకు ఇది డెడ్ అయిపోయింది, ఇంకా కొత్త మోడల్స్ వీళ్ళ దగ్గర లేవు అనే ఫీలింగ్స్ ప్రజలలోకి వెళ్ళకూడదు. అది అలాంటప్పుడు మనం పెట్టుబడిని అప్పుడు ఇంక్రీజ్ చేసుకోవాలి. ఈరోజు నేను 30,000 తెచ్చిన స్టాక్ను నెక్స్ట్ టైం ఇంకో 50,000 కొత్త స్టాక్ గురించి, కొత్త మోడల్స్ గురించి ఆలోచించాలి. సో ప్రజలు కోరుకునేది కూడా కొత్త స్టాకు, కొత్త ఫ్రాంచైజెస్, దాని గురించి ఆలోచిస్తుంటారు. బట్ అలా కొంచెం కొంచెం ఇంక్రీజ్ అవ్వుకుంటూ మన పెట్టుబడిని అనేది పెంచుకుంటూ వెళ్ళాలి. సో మార్కెట్లో వచ్చే ఇప్పుడు యూట్యూబ్లో చూసి కానీ, సీరియల్లో చూసి కానీ, శారీస్ కానీ, డ్రెస్సులు కానీ వాళ్ళు అలా ఎంచుకుంటున్నారు. సో మనం కూడా కొంచెం పెట్టుబడి పెట్టే ముందు మహిళలు కూడా ఆలోచించేది ఏంటంటే, ఒక్కసారి స్టాక్ తెచ్చుకోకుండా నెక్స్ట్ టైం కొత్త మోడల్ ఎక్కడ ఉన్నాయి, ఒక్కో షాపు కూడా పర్చేస్ చేయకూడదు.
2-3 షాపులు తిరిగి 2-3 రకాలు మనం పర్చేస్ చేసుకొని 1 వీక్ 10 డేస్లో మళ్ళీ ఆ పర్చేస్ అనేది సేల్ చేసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ కొత్త స్టాక్ తీసుకొచ్చుకోవాలి, కొత్త షాపులు మళ్ళీ వెతుక్కోవాలి, రీసెర్చ్ చేసుకోవాలి. బిజినెస్ అన్నప్పుడు ఒకే షాప్లో కూడా కంటిన్యూగా తీసుకొచ్చుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త స్టాక్ వచ్చినప్పుడల్లా కొత్త షాపులలోకి వెళ్ళి ఆ షాప్లో ఏం స్టాక్ ఉందనేది సెర్చ్ చేయాలి, రీసెర్చ్ చేయాలి. అలాంటప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాము. సో మన బిజినెస్ డెవలప్ అవ్వడానికి కూడా కారణం అది. ద ఫస్ట్ బేసిక్ థింగ్ మేము చెప్పుకుంటాం కదా సిరి గారు, గ్రౌండ్ వర్క్, రీసెర్చ్, గ్రౌండ్ వర్క్. తరచుగా చెప్తూనే ఉంటాను నేను, గ్రౌండ్ వర్క్ తను చెయ్యబట్టే ఆ స్థాయిలో వచ్చారు. సో ఇవన్నీ చేయకుండా నా దగ్గర డబ్బులు ఉన్నాయి చేసేస్తాను అనే కాన్ఫిడెన్స్లో, అంటే తనకు కూడా ఏదో ఒక షాప్ పెట్టారని కాంపిటీషన్లో కూడా మహిళలు తనే చేస్తుంది కదా నేను ఎందుకు చేయలేను అని పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఫెయిల్ అవుతారు. ఎందుకు అంటే తను ఏం చేస్తున్నారు, ఆ పని చేయట్లేదు. ఎస్, లిమిటెడ్ స్టాక్ అండ్ రీసెర్చ్ అండ్ గ్రౌండ్ వర్క్ తను ఎంత కష్టపడుతున్నారు. ద రిలేషన్స్ షీ హ్యాజ్ ఏ లార్జ్ నెట్వర్క్ అనమాట, చాలా పెద్ద నెట్వర్క్ తనకు. సో అందరూ తనతో ఎలా కనెక్ట్ అవ్వారు? సో షీ ఈజ్ ఓపెన్ విత్ ఆల్, అంటే ఏ స్వార్థం లేకుండా ఒకరిని సహాయం చేస్తే మంచిది అండ్ కౌన్సిలింగ్స్ ఇస్తూ, తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కరికి మహిళలకి ప్రోత్సహిస్తారనమాట. అంటే ఇప్పుడు ఎవరైనా అంటే సూసైడ్ టెండెన్సీ ఉంది అని కూడా తనకు కనెక్ట్ అవుతున్నారు. ఒక సాధారణమైన మహిళ అంటే దగ్గర వచ్చి అడుగుతున్నారు అంటే తన రేంజ్ ఆఫ్ రిసీవింగ్ కెపాసిటీ మనము అర్థం చేసుకోవాలన్నమాట. ఇవన్నీ బిజినెస్ క్వాలిటీస్. ఇవి ఎవరికైతే మహిళలకు ఉంటాయో వాళ్ళు ఒక స్థాయికి ఖచ్చితంగా వెళ్తారు సిరి గారు. లైక్ అవర్ లక్ష్మి గారు అనమాట. అండ్ షీ ఈజ్ ఎ గ్రేట్ మెడిటేటర్, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ చేస్తూ ఇవన్నీ అంటే ఇంట్లో చూసుకుంటూ, వాళ్ళ అత్తగారు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా సర్వీస్ చేస్తూ అంతా ఇంటిళ్ళ బాధ్యతలు నిర్వహిస్తూ బిజినెస్ కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. అండ్ షీఈ్ సపోర్టింగ్ టు లాండ్రీ, ఒక లాండ్రీ షాప్ తన ఫ్రెండ్ తీసుకున్నారు, తనకు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ తర్వాత వచ్చేసి ఫాల్ మేకింగ్ స్పెషల్గా ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేశారు. సో ఫాల్ మేకింగ్ గురించి కొంచెం చెప్తారా లక్ష్మి గారు? ఓకే సిస్టర్, మన షాప్లో ఎక్కువ లైనింగ్స్ సేల్ చేస్తుంటానమ్మా. ఓకే. సో దాన్ని బట్టి నేను ఫాల్స్ కూడా సేల్ చేస్తుంటాను మా షాప్లో. సో ఫాల్స్ అన్నీ బయట నుంచి కొనుక్కొస్తాం కదా, ఎందుకు మనం ఇంకో 10 మందికి ఉపాధి కల్పించాలి అనే ఆలోచనతో నేను ఫాల్స్ మేకింగ్ పెట్టానమ్మా. నేనే ఓన్గా కట్ చేసి ప్రాక్టీస్ చేసి ట్రైనింగ్ ఇచ్చి మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాను. ఓకే. సో ఒక 10 మంది మహిళలు ఇంట్లో వచ్చి నా దగ్గర వచ్చి కూడా ప్రాక్టీస్ అయ్యి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూడా వర్క్ చేసుకోవచ్చు. సో కొంతమంది ఎలా ఉంటారు అంటే, నేను ఇంట్లోకి నుంచి బయటకు వెళ్ళానండి, నాకు ఇన్కమ్ లేదు, నాకు నెలకు 5,000 10,000 వరకు నాకు ఇన్కమ్ కావాలి, నేను వర్క్ చేయగలుగుతాను కానీ మా వారు నన్ను పంపించరు అనే అలాంటి మహిళలకు కూడా నేను ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ శారీ ఫాల్ మేకింగ్ పెట్టుకున్నానమ్మా. సో దానివల్ల కూడా చాలామందికి ఉపయోగం కలుగుతుంది, ఉపాధి కలుగుతుంది. మెయిన్ డైలీ 200-300 వరకు వాళ్ళు ఎర్న్ చేసుకోగలుగుతున్నారు, మనీ అనేది జనరేట్ చేస్తున్నారు. అండ్ షీ ఈజ్ రెడీ టు గివ్ ద ట్రైనింగ్స్ కూడా. ఓకే. ఓకే. అంటే ఎవరైనా కూడా నాకు ఫాల్స్ మేకింగ్ ఇవన్నీ నాకు ట్రైనింగ్ కావాలంటే కూడా షీ ఈజ్ రెడీ టు గివ్, షీ ఈజ్ రెడీ టు సపోర్ట్ అనమాట. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కూడా ఎవరైనా నేను కనెక్ట్ చేస్తాను తనకు. ఓకే. అండ్ అలాగే మీరు చేస్తున్న వ్యాపారంలో ఎంతవరకు లాభం ఉంటుందండి? మినిమం 30% వరకు లాభం ఉంటుంది. ఓకే. 10% ఫస్ట్ ఏమవుతుంది అని అంటే, ఒక 2 lakhs పెట్టుబడి పెట్టామంటే దాంట్లో 50% లాభం వస్తుంది. షాప్లో వాళ్ళు అలాగే చెప్తారు, మీరు 2 లక్షలు పెట్టుబడి పెట్టండి, 5 లక్షలు పెట్టుబడి పెట్టండి, నీకు నెలకు 1,00,000 రూపాయలు వస్తుంది. అది వేస్ట్ మాటలని అవన్నీ నమ్మకూడదు. యూట్యూబ్లో కానీ కొన్ని ఫేక్ వస్తున్నాయి, కొన్ని మంచి వస్తున్నాయి. సో అలాంటి బేస్ చేసుకొని మనం ఎంతవరకు ఫస్ట్ 10% వేస్టేజ్ తీయాలి. శారీస్ కానీ, డ్రెస్ మెటీరియల్ కానీ, డ్రెస్సెస్ కానీ, బ్లౌజ్ పీసెస్ కానీ, దాంట్లో వచ్చే ప్రాఫిట్లో 10% లాస్ పక్కన పెట్టిన తర్వాతనే మిగతా లాభం అనేది మనం ఆలోచించాలి దాని గురించి. సో నేను ఇంత పెట్టుబడి పెట్టాను, అయ్యో నాకేం లాభం రాలేదు అనకుండా
మినిమం 30% అయితే లాభం వస్తుంటుంది. అండ్ అలాగే జవేరి గారు చెప్పారు, ఇటు ఫ్యామిలీని అటు బిజినెస్ని కూడా మీరు బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. అండ్ అంతేకాకుండా బిజినెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. సో మరి ఆ ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేస్తున్నారు యాజ్ ఎ ఉమెన్గా, ఇటు ఫ్యామిలీని ఇటు బిజినెస్ని, ఆ ప్రాబ్లమ్స్ని? నాకు చిన్నప్పటి నుంచి హార్డ్ వర్క్ చేయడం అలవాటమ్మా. సో దాంతో నేను మార్నింగ్ 4:30కి లేసి మెడిటేషన్ చేసుకుంటాను. ఓకే. సో హార్ట్ఫుల్నెస్ దాంట్లో నేను అభ్యాసిని. దాంట్లో మెడిటేషన్ చేసుకున్న తర్వాతనే నేను మిగతా పనులన్నీ వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాను. ఆ ఎనర్జీ నాకు బాగా ఉంటుంది. సో మిగతా ప్రజలకు కూడా నేను సపోర్ట్గా ఉంటాను. సో సోషల్ వర్క్ చేస్తుంటానమ్మా మా కాలనీలో చాలా వరకు. ప్రజలందరితో అన్యోన్యంగా ఉండి వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా కానీ కౌన్సిలింగ్ ఇస్తూ అందరితో నేను క్లోజ్గా మూవ్ అవుతాను. సో దాంతోపాటు ఈ వచ్చిన బిజినెస్ కూడా సో మనం దాంట్లోనే ఎక్కువ లాభాలు రావాలని ఫస్టే ఆశించకుండా రీజనబుల్గా మనం ప్రజలకు సేవ చేసేటట్టు వెళ్తుంటాను. ఓకే. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా. అంతే. సో ఆశించరు కానీ అందిస్తారు. సో మరి నాకు ఈరోజు లేదు అన్నా కానీ లేదమ్మా తీసుకుపో, నువ్వు నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి. సో అలా ఎవరు ఒకరోజు సొమ్ము తినాలని ఉండదు, బట్ ఉన్నప్పుడే ఇవ్వండి అమ్మా అని అంటే సరే మేడం అట్లా సర్కిల్ని పెంచుకోవాలి. కొంచెం బిజినెస్ అన్నప్పుడు సర్కిల్ని కూడా పెంచుకోవాలి. అండ్ ఈ మీ జర్నీలో జవేరియా గారు మీకు ఏ రకంగా సపోర్ట్ చేశారు? జవేరియా సిస్టర్ నాకు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో పరిచయం అయ్యారు. సో నా బిజినెస్లు అవన్నీ తను కొంచెం ప్రాక్టికల్గా చూశారు. సో చూసి చాలామందికి నేను సపోర్టింగ్ ఆయన ఉన్నాను. సో అవన్నీ తను చూసి తను కనెక్ట్ చేయడము అండ్ ఇక్కడి వరకు కూడా మీరు రావాలి అని నేను ప్రోత్సహించాను. వెనకాలనే తెర వెనకాల ఉంటున్నారు. 10 మందికి మీరు తెలియాలి, అందరికీ తెలియదు మీ గురించి, ఇంకా సపోర్టింగ్గా ఉండి ప్రజలకి కొంచెం ముందుకు రావాలి అనే ఇన్స్పిరేషన్ గా ఉంటుంది కదా సిరి గారు. ఖచ్చితంగా. ఇప్పుడు తను నాకు చెప్తారు, సిస్టర్ మీ వీడియోస్ నేను చూస్తూ ఉంటాను చాలా బాగా అని చెప్తుంటారు. జవేరియా సిస్టర్ వీడియోస్ చాలా బాగా చూస్తుంటాను. మోటివేషనల్ కానీ చిన్న చిన్న బిజినెస్లు కానీ చాలామందికి చాలా చక్కగా వివరిస్తుంటారు. అలాగే మన అన్వర్ గారి వీడియోస్ చూస్తుంటాను. సో నేను అప్పుడు చెప్పాను, సో నా వీడియో చూడడం కాదండి, మా వ్యూవర్స్ మిమ్మల్ని చూడాలి, సో మీరు రావాలి మా స్టూడియోకని ఇలా తీసుకొచ్చేసాను సిరి గారు. అండ్ ఫైనల్గా యాజ్ ఎ బిజినెస్ ఉమెన్గా మీరేం చెప్తారు మహిళలకి, ఇప్పుడు చేసే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే మహిళలకి? చాలామంది డబ్బులు ఉంటున్నాయి, బిజినెస్ ఎలా తెలియట్లేదు. యూట్యూబ్లో చూస్తున్నారు, 5 లక్షలు పెట్టి ఈ మిషన్ కొనండి, వత్తుల వ్యాపారం అని, అలా మిషన్ కొనవచ్చు, బైబ్యాక్ తీసుకుంటున్నాను అని చెప్తున్నారు చాలామంది. అలాంటి వాళ్ళు మహిళలు చాలామంది నాకు తెలిసి నా దగ్గరకు వచ్చి చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ల్యాండ్రీ మిషన్స్ తీసుకున్నారు, 10 లక్షలు పెట్టి ల్యాండ్రీ మిషన్ తీసుకొని నెలకు 2 లక్షలు ఎర్న్ చేసుకోవచ్చు అని చాలామంది చెప్తున్నారు. కంప్యూటర్ వర్క్ మిషన్స్ కానీ గైడెన్స్ లేకుండా పెట్టుబడి పెట్టేస్తున్నారు. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళు చెప్పేటి నమ్మకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పే నమ్మి మీరు ముందు ఎంత మీరు చేయగలుగుతారా లేదా. నేను ఇంత పెట్టుబడి పెడితే 2 లక్షలు ఒక నెల వచ్చేసరికి ఎలా వస్తాయి? రావు, ఇంపాసిబుల్ కాని పని. మనం ఒక్కో మెట్టెక్కాలి బిజినెస్లో. సో అలా వాళ్ళకి నేను ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా నేను కౌన్సిలింగ్ ద్వారా కానీ లేదా వాళ్ళకు మా దగ్గరకు వచ్చినా నేను బిజినెస్ ఎందుకు నష్టమవుతుంది, ఎలా కష్టపడాలి ఏంటి అనేది నేను సపోర్టింగ్గా ఉండి హెల్ప్ చేయగలుగుతాను. సో నేను అలాగే పైకి వచ్చాను. అవగాహన లేక చాలామంది లాస్ అవుతున్నారు. సో డబ్బు ఉంది కానీ అవగాహన ఉండట్లేదు. దాంట్లో కొంచెం రీసెర్చ్ చేయాలి. కొంత తెలిసిన వాళ్ళను ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళని అడుగుతుండాలి. వాళ్ళు లేదు మిషన్ పెట్టాను, డబ్బులు ఉన్నాయి, తెచ్చాను, బిజినెస్ నడవడం లేదు, లాస్ అవుతుంది అనేది కొంతమంది ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది దాన్ని రీసెర్చ్ చేయట్లేదు ముందు. నేను చాలా బిజినెస్లలో ఎక్స్పీరియన్స్ ఉందమ్మా. పేపర్ ప్లేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశాను 10 years. ఓకే. దాంట్లో కూడా సక్సెస్ అయ్యాను. చాలా పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసి దాంట్లో కూడా సక్సెస్ అయ్యాను. చాలామందికి ఉపాధి కల్పించాను. ఇప్పుడు కూడా అది తీసేశాను. బట్టల బిజినెస్సే బాగా నడుస్తుంది. సో దాంట్లో కూడా ఉపాధి కల్పిస్తున్నాను. దాంట్లోనే భాగంగా
ఫాల్స్ మేకింగ్ అది చేసి ఇంకో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. గ్రేట్ జర్నీ అండి. అండ్ అందరికీ కూడా మీరు ఒక మంచి ఇన్స్పిరేషన్, ఎవరైతే బిజినెస్ చేయాలి అనుకునే మహిళలందరికీ కూడా. ఎనీవేస్ ఒక మంచి గెస్ట్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ జవేరియా గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. థ్యాంక్ యూ లక్ష్మి గారు. థ్యాంక్ యూ సిస్టర్.